ఫ్రెండ్స్ రక్షాబంధన్ కోసం అయితే ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను. వీడియో చాలా వచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే మీరైతే ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసి మీరైతే చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి. ఫస్ట్ మనం డెమో చూద్దాం. హ్యాపీ రక్షా బంధన్. అన్నయ్య అన్నావంటే కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన కింద డిస్క్రిప్షన్‌లో బిట్ మార్క్ లింక్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు కింద ఫాంట్స్ కూడా ఇస్తాను. మీరైతే సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటోస్ ఎలా అంటే ఒకటి ఫోటో నార్మల్ ఉండాలి. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. నేను చూపెడతా ఆగండి. ఫస్ట్ ఒకటి నేనైతే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఫోటో యాడ్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. దీన్నైతే లాంగ్ ప్రెస్ చేసి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకుందాం. దీన్నైతే లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకుంటండి. ఇక్కడ మీకు ఒక ఫోటో అవుపడుతుంది. దాని మీద పెట్టేసుకోండి. అలాగే ఇంకో ఫోటో కూడా పీఎన్జీ లాంటిది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసింది యాడ్ చేసుకుందాం మనం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. దీన్ని కూడా ఫాంట్ కింద అయితే పెట్టుకోండి. మొత్తం ఫాంట్ కాదు. ఇక్కడ నార్మల్‌గా నేను ఇచ్చిన పీఎన్జీ మీదైతే పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ ఫోటో యాడ్ చేసుకుందాం మధ్యలో. ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. అలాగే ట్రిమ్ అయితే చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పార్ట్‌ని. ఇక్కడ సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన ప్రాసెసే ఇందులో కూడా. లేదంటే మీరు ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోటో అయితే అప్లోడ్ చేసుకోండి. అలాగే పీఎన్జీ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇందులో మీ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసింది యాడ్ చేయండి. అలా యాడ్ చేసినా వస్తుంది. సో ఇక్కడి నుంచి మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడి నుంచి మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఫస్ట్ అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేశాక మళ్ళీ ప్లే చేస్తాను వీడియో. నేనైతే మొత్తం ఫోటోస్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఏంటంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఎఫెక్ట్స్ మీరైతే ఓపెన్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఒక ఫోటోది అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఫోటోది కాపీ ఎఫెక్ట్స్ అయితే చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ చేసుకొని మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చేసి ఇక్కడ 2 ప్లేసెస్‌లో పేస్ట్ చేయాలి మనం. ఇక్కడ మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న ఫస్ట్ ఫోటోకి ప్లస్ రిమూవ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోకి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకో 2 ఫోటోస్ యాడ్ చేసుకోమని చెప్పాను కదా! వీటికి కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను వీటికి. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఈ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సెకండ్ ఫోటోది ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ మిగిలిన అన్ని ఫోటోస్‌కి అయితే యాడ్ చేసుకోండి ఇలా. ఇలాగే మీరైతే అన్ని ఫోటోస్‌కి అయితే యాడ్ చేసుకొని మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీరైతే ప్రతి ఫోటో అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టుకోవాలి. అలా అయితేనే వీడియో అయితే చాలా వస్తుంది. ఓకే. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మీరైతే లైక్ చేయండి. నాకైతే కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది.